అతి తెలివి విద్యార్థి. అనగనగా ఒక గ్రామంలో అర్జున్ అనే ఒక కుర్రాడు ఉంటాడు. అతను చాలా అల్లరివాడు. అతను ఎప్పుడూ క్లాసులు వినకుండా ఆడుకుంటూ ఉండేవాడు. అర్జున్ సంగతి తెలుసుకున్న ప్రిన్సిపల్ తన రూమ్కి రమ్మని కబురు పెడతాడు. అర్జున్ని బాగా తిట్టాలని అనుకుంటాడు. అర్జున్ వచ్చేసరికి ప్రిన్సిపల్ లంచ్ బాక్స్ ఓపెన్ చేసుంటాడు. నువ్వు స్కూల్కి ఇంత లేటుగా ఎందుకొచ్చావు అని అడుగుతాడు ప్రిన్సిపల్. అది పెద్ద సీక్రెట్ సార్, మీరు చాలా మంచివారు కాబట్టి మీకే చెప్తున్నా. నేను స్కూల్కి వస్తుంటే దారిలో ఒక పెద్ద బంగారపు ఇటుక దొరికింది. దాన్ని ఏం చేయాలా, ఎక్కడ దాయాలా అని ఆలోచించేసరికి ఎంత టైం అయింది సార్ అంటాడు. ఇంతకే దాన్ని ఏం చేయాలనుకుంటున్నావు అని ఆతృతగా అడుగుతాడు ప్రిన్సిపల్. ఆ డబ్బుతో నేను ఒక పెద్ద ఇల్లు, పొలం, ఇంకా ఆవులు, గేదెలు కొనాలని అనుకుంటున్నాను సార్. ఇంకా అందులో కొంత బంగారం మీలాంటి మంచి వ్యక్తికి ఇద్దామనుకుంటున్నాను సార్. అవునా, నువ్వు బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే, ఇదిగో ఈ లంచ్ తిను అని ప్రిన్సిపల్ లంచ్ను అర్జున్కిస్తాడు. అర్జున్ గబగబా తినేసి, మీరు చాలా మంచివారు సార్, అందుకే ఆ బంగారం మీకు ఇవ్వాలనుకున్నాను అంటాడు అర్జున్. ప్రిన్సిపల్ వెంటనే ఆ బంగారంతో పొలం కొన్నట్టుగా ఊహల్లోకి వెళ్ళిపోతాడు. అది సరేగాని ఎంతకీ ఆ ఇటుక ఎక్కడ దాచావు అంటాడు ప్రిన్సిపల్. అది సరిగ్గా దాచే టైంకి మా అమ్మొచ్చి కర్రతో కొట్టి నన్ను నిద్రలేపింది సార్. లేచి చూస్తే ఈ టైం అయింది. ఏంటి, ఇదంతా కళ అని ఆశ్చర్యపోతాడు ప్రిన్సిపల్. కనీసం కల్లోనైనా నన్ను గుర్తుపెట్టుకున్నావు. నిజంగా బంగారం దొరికితే నన్ను మర్చిపోకు అంటాడు ప్రిన్సిపల్. సరే సార్ అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంటాడు అర్జున్. ఇంతకీ అర్జున్ని పిలిచిన కారణమే మర్చిపోతాడు ప్రిన్సిపల్. ఈ కథలో నీతేంటంటే, ఆశ ఎలాంటి మనిషి బుద్ధినైనా పాడు చేస్తుంది. సింహం మరియు సహాయం. ఒక గ్రామంలో రమేష్ అనే వేటగాడు నివసించేవాడు. అతని దగ్గర పనిచేసే మోహన్ని దారుణంగా హింసిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన యజమాని చిత్రహింసలు భరించలేని మోహన్ అక్కడి నుండి పారిపోతాడు. అలా పారిపోయి అతను ఒక అడవిని చేరుకుంటాడు. అక్కడ ఒక సింహం బాధతో ఏడవడాన్ని చూస్తాడు. సింహం పంజాలో ముళ్ళు చిక్కుకుంటుంది. దీంతో సింహం బాధ చూడలేక మోహన్ సింహం దగ్గరకు వెళ్తాడు. దాన్ని కాపాడాలనుకుంటాడు. మోహన్ సింహం పంజా నుంచి ముళ్ళును తొలగిస్తాడు. సింహం మోహన్ను చూసి తనకు ఎలాంటి హాని కలగనీయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత వేటగాడు వేటాడేందుకు అడవికి వెళ్తాడు. అక్కడ ఎన్నో జంతువులను వేటాడి వాటన్నిటినీ పంజరాల్లో బంధించేస్తాడు. ఒకరోజు వేటగాడి దగ్గర పనిచేసే మరొక వ్యక్తి మోహన్ని చూస్తాడు. అతన్ని పట్టుకుని రమేష్ దగ్గరకు తీసుకెళ్తాడు. మోహన్పై ఎంతో కోపంతో ఉన్న రమేష్, ఈ మోహన్ను సింహం బోన్లో పడేయ్ అని చెప్తాడు. మోహన్ ఎంతో భయంతో సింహం బోన్లో గడుపుతాడు. తాను ఇంతకుముందు కాపాడిన సింహం అదేనని గుర్తిస్తాడు. ఆ సింహం మోహన్ దగ్గరకు వస్తుంది. కానీ మోహన్కు ఎలాంటి అపాయాన్ని కలిగించదు. సింహం మోహన్ని గుర్తుపడుతుంది. వేటగాడు, అతని దగ్గర పనిచేసే వ్యక్తి రాత్రి పడుకోవడాన్ని చూసిన మోహన్ ఒక ప్లాన్ వేస్తాడు. మోహన్ జంతువులను బంధించిన బోన్లు తెరిచి వాటన్నింటినీ కాపాడతాడు. ఒకరికి ఆపదలో సహాయం అందిస్తే మనకు ఆపద కలిగినప్పుడు సహాయం అందుతుంది. ఏనుగు తాడు. కేరళలోని ఒక చిన్న గ్రామంలో ఒక ఏనుగుల క్యాంపు జరుగుతోంది. ఆ క్యాంపులో ఎన్నో ఏనుగులు ఉన్నాయి. అందులో చిన్న చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. ఒకరోజు ఒక టూరిస్టు ఆ ఏనుగుల క్యాంపు నుంచి నడుస్తూ వెళ్తున్నాడు. అక్కడున్న ఏనుగులను కేజుల్లో పెట్టకుండా, చైన్లతో కట్టేయకుండా కేవలం తాడుతోనే వాటిని కట్టడాన్ని అతను గుర్తిస్తాడు. అది చూసిన అతను ఇలా ఆలోచిస్తాడు, ఇంత పెద్ద ఏనుగులు ఆ తాడు తెంపుకుని ఎంచక్కా పారిపోవచ్చు కదా, కానీ అవి అసలు ప్రయత్నించడం లేదు, ఇక్కడి నుంచి పారిపోవడం లేదు. ఇది ఎందుకో తెలుసుకోవాలనుకున్న టూరిస్టు ఎంతో ఆసక్తితో అక్కడున్న మావటివాణ్ణి ఈ విషయం అడుగుతాడు. అప్పుడు ఆ మావటి చెప్తాడు, చిన్నప్పటి నుంచి ఏనుగులను
ఒకే రకమైన తాడుతో బంధిస్తాము. ఆ తాడు చిన్నప్పుడు ఆ ఏనుగులు తెంపలేవు. అలా పెరుగుతూ వచ్చిన ఏనుగులు ఆ తాడు తాము తెంపలేమన్న ఆలోచనలోనే పెరుగుతాయి. అలా ఆ తాడు తాము తెంపలేమని అనుకుంటాయి. అందుకే తాడును తెంపడానికి అవి అస్సలు ప్రయత్నించవు. పాము మరియు వెర్రి కప్పలు. అనగనగా ఒక పాము. అది ఎంతో నీరసంగా ఉంది. అది ఒకరోజు ఒక సరస్సు దగ్గరికి వస్తుంది. ఆ సరస్సులో కప్పలు తమ రాజుతో కలిసి నివసిస్తుంటాయి. ఆ పాము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడది కొన్ని కప్పలను పట్టుకుని తినేద్దామనుకుంటుంది. కానీ అది చాలా నీరసంగా ఉంది. తన ఆకలికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి, లేదంటే త్వరలోనే తను చనిపోతానని భావిస్తుంది ఆ పాము. అప్పుడు ఆ పాము కప్ప యువరాజును, తనతో ఆడుకుంటున్న కప్పలను ఆ పాము చూస్తుంది. తమని ఆ పాము గమనిస్తుందన్న విషయాన్ని ఆ కప్పలు అస్సలు పట్టించుకోవు. ఆ పాము చాలా దగ్గరకు రాగానే ఒక కప్ప పామును చూసి వెంటనే సరస్సులోకి దూకేస్తుంది. హా పాము అని గట్టిగా అరుస్తుంది. అన్నీ భయంతో పరిగెడతాయి. కాని పాము కదలకుండా ఉండడాన్ని చూసిన ఆ యువరాజు పాము దగ్గరకు వెళ్తాడు. అప్పటిక్కూడా ఆ పాము కదలదు. అసలు అది బ్రతికుందో లేదో చూద్దామనుకుంటాడు కప్ప యువరాజు. వెంటనే పాము తలమీద కొట్టి వెనక్కి జరుగుతాడు. అప్పుడు కళ్ళు తెరిచిన పాము, భయపడకు, నేను నిన్ను తిననులే అని అంటుంది. కప్ప ఎంతో ఆశ్చర్యపోతుంది. నేనొకప్పుడు ముని కొడుకును. ఆ మునికి కోపం వచ్చి నన్నిలా పాములా మార్చేశాడు. జీవితాంతం కప్పలను నా మీద మొయ్యమని శాపం ఇచ్చాడు అంటుంది. ఇది విని ఎంతో ఆనందంతో కప్ప పాము మీద ఎక్కేస్తుంది. నేను నీ మీద స్వారీ చేయాలనుకుంటున్నాను అంటుంది. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు అంటుంది. కప్పరాజు, రాణి ఇది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ యువరాజు ఇలా అంటాడు, చూడండి, నేను పాము మీద సవారీ చేస్తున్నాను. కప్పరాజు కూడా పాము మీద సవారీ చేద్దామనుకుంటాడు. అప్పుడు యువరాజు అంటాడు, నువ్వు చాలా మెల్లిగా కదులుతున్నావు, త్వరగా కదులు అంటాడు. అప్పుడు పాము జాలిగా, ఏం చెయ్యను, నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, అందుకే నాకు ఓపిక లేదు అంటుంది. ఎందుకు తినలేదని ఆ పాముని రాజు కప్ప అడుగుతుంది. అప్పుడు పాము, నాకు బలమైన ఆహారం కప్పలు, మీరు అనుమతిస్తే నేను కప్పలను తింటాను అని అంటుంది. అప్పుడు రాజు కప్ప, నా కప్పలను తినడానికి నేనెలా అనుమతిస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజు కప్ప అంటుంది, నాన్న, నేను ఈ పాముని వదులుకోవాలనుకోవట్లేదు, మన దగ్గర చాలా కప్పలు ఉన్నాయి కదా, అనుమతించండి అని అంటాడు. అప్పుడు రాజు సరేనంటాడు. అలా దొరికిన అవకాశంతో పాము చాలా కప్పలను తినేస్తుంది. దీంతో పాము మంచి బలంగా తయారవుతుంది. అది ఎంతో వేగంగా వెళ్ళగలుగుతుంది. ఒకరోజు కప్పరాజు దగ్గరికి వెళ్ళిన పాము, నాకు చాలా ఆకలిగా ఉంది, మిగిలిన కప్పలన్నీ అయిపోయాయి, ఇప్పుడు వరుస మీదేనని రాజు, రాణి, యువరాణి కప్పలను మింగేస్తుంది. నీతి: మన శత్రువులను ఎప్పటికీ నమ్మకూడదు.